పాలకూర మొత్తం పురుగు పట్టిపోయింది. మందు కొట్టి కొట్టి నా జబ్బంతా వీగింది కానీ ఇదైతే ఇరుగత్తలేదు. ఇంటికన్నా అట్లుంటే ఇదేమో ఇట్లుండే. అయ్యా ఏం చేస్తున్నా ఏదో తేడాగా ఉందండి. ఏంద్రా లచ్చిగా పుర్రు పెట్టిన మేక లెక్క గట్టున్నవేంద్రా? పుర్రు పెట్టిన మేక లెక్క గట్టున్నవేంద్రా? ఏం లేదే, నీకు చెప్తే నన్ను ఒడుచుకోనివా పీకటోనివా? సరే తీరా, నువ్వే ఒడుచుకో నువ్వే పీక్కో అయితేమో గాని ఇక్కడ ఎందుకు కూర్చున్నావురా? ఏం లేదు సత్తన్న, నా మనసు మంచిగా లేక అచ్చిగీడ ఊకున్నా. అయితేమో గాని నీ మనసు మంచిగున్నా లేకున్నా గా ఎత్తు వల్ల ఇంకని బెల్ట్ షాప్ లో కూర్చుంటావు కాదురా. నా బాధ నీకేం చెప్పన్నే, చెప్తానేమో ఇజ్జత పోతుంది, చెప్పపోతే నా పానం పోతుంది. అగో నిన్నటి వరకు మంచిగానే ఉంటుంది కాదురా, నిన్నటికి ఇవాళకి ఏమైందిరా? ఏడ్చి గిట్ట వచ్చిందా? ఏడ్చి గిట్ట వచ్చిందా? నాకు చెప్పు, ఎమ్మెల్యేకి చెప్పా. నీ అబ్బా అది కాదు, నా బాధ నీకేం అర్థమవుతుంది? మరి ఇంకెవరికి అర్థమవుతుందా నీ బాధ? బెల్షా వెంకన్నకు, గుడాల గంగవ్వకు, బజ్జీల భద్రన్నకు వాళ్ళకు తెలుసు నా బాధ. గదారా, నాకు ఇప్పుడు మొత్తం అర్థమైంది. అగో నీకేం అర్థమైంది? వాళ్ళందరి దగ్గర ఉద్దర పెట్టినట్టున్నావు, వాళ్ళు నీ ఎంబడి పడతారు. అందుకే నారా చేనుల పొంటి తిరుగుతున్నావు. నీకు గట్లెందుకు అర్థమైంది? నేను కూడా నీ లెక్కనే ఉద్దర పెట్టి కొట్టినరా, అందుకే అర్థమైంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గది కాదు కానీ గిట్ ఎటు పోతున్నావు చెప్పే. చందుగాడు కొత్తగా చికెన్ సెంటర్ పెట్టిండట్రా, 1 కిలో తెచ్చుకుంటామని పోతున్నా. సత్తా నువ్వు ఇక్కడి పోయే, ఫస్ట్ నువ్వు తెచ్చుకోపో. నువ్వు సంపకురా మా అవుతుంది కానీ అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా. అబ్బా బావా నాకు ఆశపడతలేదు అయ్యా. అరే రవిగా ఏం ముచ్చట పెడతారా? తాళ్ళ గిట్ట పోతా అనుకుంటారు ఏంది? తాళ్ళు ఎక్కడి రావా చాలా కొడతాను నన్ను. ఏమైందిరా? అబ్బా సత్తన్న, నాకు పెళ్లి చేసుకోబుద్ధి అవుతుంది. అబ్బా సత్తన్న, నాకు పెళ్లి చేసుకోబుద్ధి అవుతుంది. సార్ ఏంటి సార్ అది? ఇస్తారా పిల్లను? గట్లెందుకంటానవే సత్తన్న, నాకెందుకు ఇయ్యారు? అయ్యో కర్రెగా ఉన్నావు కాదురా. అయితాం కానీ సత్తన్న, నేను కర్రెగున్న అమ్మాయిని చేసుకుంటే మంచిగుంటుందా, తెల్లగున్న అమ్మాయిని చేసుకుంటే మంచిగుంటుందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అమ్మాయిని చేసుకుంటే మంచిగుంటుందా? అట్లా కాదురా, కర్రె సబ్బు అయితేంది ఎర్ర సబ్బు అయితేంది, ఇట్లా రాకితే నురుగు తెల్లగానే వస్తుంది కాదురా. ఏ ఆగని సార్ ఎవడబడతాడు నేర్చినావు? అవురబ్బా అమ్మది ఉన్న పిల్లని చూడడానికి పోయినావు. పిల్ల నల్లగా ఉందో తెల్లగా ఉందో ఏం చూడలేదురా నువ్వు? మొన్న ఎప్పుడో చూసిన బావా, ఆమె ఎట్లుండో నాకు మర్చిపోయినా. నువ్వు పిల్లని చూసినావా, పిల్ల అన్నగాని చూసావా? ఏమో బావా, అక్కడ మస్తు మంది ఉన్నారు, ఎవరు చూసో నాకు అర్థమైతే లేదు. అసలు నువ్వు బరాబరే ఎందుకు బావ గట్ట డౌట్? బరాబరే. అవురా, గిన్నెలా పెళ్లి చేసుకోకపోతే అందుకే ఆయనకి డౌట్ వచ్చింది. మరి కాగానే ఆగో ఈయన ఉన్నారా? అవునే సత్తానా, మొన్న మా చెల్లె బిడ్డను చూసడానికి అత్తిరి. పిల్ల మంచిగుందా చెడ్డగుందా అని ఏది చెప్పకపోతురి. ఇగో ఈయన పెళ్లి పిల్లగాడు. ఈడే ఈడే ఇది ముఖం చూడు. ఈ జటముడ కొడతా, నువ్వు చేసుకుంటా అని మా వాళ్ళకు మాట ఇచ్చొచ్చినమాట. ఆ పోరికి మొన్న వాడు వచ్చినోడు మొన్నాడు చూసిపోయాడు కదా, వాడిని లగ్గం చేసుకొని వాళ్ళు లొల్లి కాజేసిపోయిండట. ఓ ఈ అందంగా అవక్క నేను మెచ్చిందా బావని? ఓ పిల్ల నచ్చింది, ఈ పిల్లని నేనే చేసుకుంటా, ఈ పిల్లని వేరే ఇంటికి ఇయ్యకుర్రి అని ఈయన పోయి అన్ని ముచ్చట్లు చెప్పొచ్చిందట. వాళ్ళు ఈయన మీద నమ్మకం పెట్టుకున్నారు. అవురా, ఇన్ని కథలు చెప్పొచ్చినావురా, మరి మాకు చెప్పకపోతే ఏందిరా? అవురా, ఇన్ని కాలం మాట్లాడి చేసి ఈ రఘునాన్ని చేసుకోవాలా, రఘునాన్ని చేసుకోని అంటున్నారు. అవురా వారి వాడు ఊరికే మన ఇజ్జత్ పోతాయి కాదురా. అమ్మాయి వీడే కావాలి వీడే కావాలి వీడే కావాలి అంటుందట. అవునులా గిట చేసిండేది ముడ కొడుకు. మొదల ఈ ముచ్చట చెప్తే బంగారం అసలు సంబంధం ఎత్తుతాయే మా పిల్లకు. అరే ఏడేమైనా గిట్ట చేస్తాడు, నా ఇజ్జత్ మనం మొత్తం పోతుంది. మరి ఇప్పుడు ఏం చేస్తా అంటావురా? చేసేది ఏమున్నది? అవు పిల్లగా, నువ్వు బక్క సలాకోలు ఉన్నావు, మా చెల్లె బిడ్డ లగ్గం చేసుకోరాదు. అయితే తీయరాదు. ఇప్పుడు ఏమన్నా వయసు పెరిగింది అతి? ఏంటి సార్ అది?
ముచ్చట దా 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 ఈ పాపం పాడుగాను పోరా పో. ఓ